सेवक और दास का अंग। सेवक सेवा मेरा है, सेवक कहिए सोई। सेवक सेवा मेरा है, सेवक कहिए सोई। कहे कबीर सेवा बिना सेवक कबहु न होय, सेवक कबहु न होय। परम संत सद्गुरु కబీర్ సాహెబ్ గారి వాక్యం. ఈ బాణి సేవా విషయంలో కబీర్ సాహెబ్ గారు ఈ రోజు నుంచి 600 సంవత్సరానికి రాసిపోయినారు. ఎందుకంటే కలియుగములో సంత మహాత్ములు జీవ ఉద్ధారాన్ని కోరికే మూడు సిద్ధాంతాలు పెట్టినారు. ఫస్ట్ సత్సంగం, రెండోది సద్గురు శరణ్, సేవ, భజన బందకి. సేవకే ముఖ్య స్థానం ఇచ్చినారు. చూడండి, సేవ భజనకింత ఎక్కువగా ఉంటుంది. భజన మనం చేసింది దాని మనకి ఏదో కొంచెం నిదానంగా దొరుకుతుంది, అంటే సేవా ఫలం తత్కాల దొరుకుతుంది, సేవా ఫలితాంశ. దాని కొరకే సేవాకి ముఖ్య సొంత మహాత్ములు పెట్టినారు. అంటే సేవ యావ భావములు ఎట్లాగా చేయాలి. మనము సేవలో ఎక్కడన్నా వేరే ఊరు చింత పెట్టుకొని, అంతరములో సంసార చింత పెట్టుకొని, లేకుంటే వేరే విషయంలో యోచన చేసుకొని సేవ చేస్తే ప్రయోజనంలే. సేవలు ఉండేప్పుడు అదే గురించి నామస్మరణ చేస్తూ సేవ చేయాల, గురు ధ్యానం చేస్తూ సేవ చేయాల. అదే విచారంలో ఉండి సేవ చేస్తే దాని ఫలితాంశం ఇంతంత చెప్పేకేలే. ఎందుకో తత్కాల దాని ఫలితాంశం మనకి దొరుకుతుంది, మనసు నిర్మలమవుతుంది, మన కర్మాలు పోతుంది. ఇప్పుడు భజన లేట్గా దొరుకుతుంది, భజన ఫలితాంశం. ఎందుకంటే ఈ కలియుగంలో సంత మహాత్ములు ఏం చేసినారంటే, ఇప్పుడు మనము ధ్యానం చేస్తుంటాము, భజనాభ్యాస ధ్యానంలో కూర్చుంటాము, ఆ ఫలము తను దగ్గర పెట్టుకుంటున్నారు. ఎంతవరకు మనకి ఇచ్చాలే, ఎంతవరకు మనము సాధనము చేసుకొని 10వ ద్వారంలో వచ్చేవరకే. ముందే మనం చేసిన ఫలితాంశం అప్పుడెప్పుడు దొరుకుతుండే. అంటే ఇప్పుడు గురు అర్జున్ దేవ్ గారు సమయం నుంచి చేంజ్ చేసేసినారు. దాని కొరకే మనకి తెలియక ఉంటుంది. మేమే ఎన్ని రోజుల నుంచి నామం తీసుకొని ధ్యానం చేస్తున్నామో, అంతములో ఏం కనపడలే, ఏం వినపడలే, మళ్ళీ ఏం అనుభవం రాలేదంటే మనకి ఒక సంశయం వస్తూ ఉంటుంది. అది ఎక్కడికి పోయాలే, చేసిన ధ్యానం ఎక్కడికి పోయాలే, మన లెక్కలు ఉంటుంది. అయితే గురువు దగ్గర బ్యాలెన్స్ అవుతా ఉంది. ఎందుకంటే మనం అప్పుడు గురువు ఎవరు చేసింది అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళే. అయితే వీళ్ళేం చేస్తున్నారా, కొట్లాడి ఎవరికి శ్రాపం పెట్టాలో ఆశీర్వాదం ఇచ్చాలో పాకొట్టుకున్నారు, దాని ఖర్చు పెడుతున్నారు. దాని కొరకే గురువు సంత మహాత్ములు ఏం చేస్తున్నారంటే తన దగ్గర పెట్టుకుంటారు. ఎప్పుడు ఈయన ధ్యానం చేసుకొని 10వ ద్వారంలో చేస్తారు, అప్పుడు ఇస్తారు. దానికి లాయక్ అర్హత అవుతారు. అంటే సేవ ఫలితాంశం అట్లా కాదు, ఇప్పుడు చేసింది ఇప్పుడే దొరుకుతుంది. దాని నుంచి మనకు కొన్ని కర్మాలు పోతుంది, మనసు నిర్మలం అవుతుంది. మనసు నిర్మలం అయితే మనలో ప్రేమ వల్ల భక్తి ప్రకటమవుతుంది. అంటే సేవ ఆ భావములు చేయాలి. చూడండి, అమర్దేవ్ గారు ఏం చేసినారో, అంత సమయంలో లాస్ట్ ఎవరికి పీఠంలో కూర్చోపెట్టిపోవాలా అంటే ఆయన నిశ్చయం చేసినారు. అప్పుడు నేను ఉండే వాళ్ళందరికీ, అంటే వాళ్ళ కొడుకులు ఇంకో వేరే వాళ్ళు ఒక 15-20 మందికి అక్కడ సెట్కి కట్టాలంటే ఇచ్చినారు పని. వీళ్ళు ఒకతూర కట్టేది, ఇద్దరు ఒక సెట్కే కట్టేది. అది వచ్చి చూస్తానే ఇది సరిలే, గడిపి మళ్ళీ కట్టండి అనేది. కొందరు 1 తూరు 2 తూరు 3 తూరుకి అంత వెళ్ళిపోయినారు. ఈయనకి ఎందుకు, ఆయనకి ఏజ్ 120 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 70 దాటితే బుద్ధి స్వాధీనం ఉండలేదంటారు. ఇంకే 120 సంవత్సరాలు ఉంది. అట్లా తిట్టుకొని వెళ్ళిపోయినారు 2-3 తూరికే. ఎందుకో చాలా బాధపడి కట్టేవాళ్ళే. అయితేనే మహారాజ్ వస్తాను, ఇది సరిలేదు, అక్కడ కట్టండి అంటే మళ్ళీ గడపది కట్టేది. అలాగా ఇంకో అందరూ 10-12 తూరు లోపల అందరూ వెళ్ళిపోయినారు.
రామదాస్ జీ, ఆయన ఒక్క ఆయన మాత్రం ఉన్నారు. ఇంకో మహారాజ్ వచ్చేది, ఆయన ఒకరే కడుతున్నారు. వచ్చి చూస్తానే ఏదో సరిలేదో అక్కడ కట్టండి అది, మళ్ళీ వేరే సెట్కే పోయి కట్టేది. అట్లా 20-30 అయిపోయింది. అప్పుడు అందరూ వచ్చి, ఏమయ్యా ఆయనకి ఏజ్ అయిపోయింది, వయసు అయిపోయింది, ఆయన తలక స్వాధీనం లేదు, మీకైనా బుద్ధి చెడిపోయిందా, వాళ్ళు చెప్పింది చేస్తున్నావు అంట తిట్టేకి అనుకోని. అప్పుడు ఈయన ఏడుసేకి శురు చేస్తున్నారు. అట్లా అనొద్దు నా గురువుకి, ఎందుకు ఆయన పరమాత్ముడే, ఆయన తల చెడిపోతే పరమాత్మ తలగా చెడిపోతుంది. ఇంకో దాని వరకు ఆయన తిట్టొద్దు, నాకు తిట్టో కానీ ఆయనకి తిట్టొద్దు అంట. ఆయన నేను ఉండే వరకే, నా ప్రాణం శరీరంలో ఉండే వరకే ఆయన చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉంటా అంటే ఆయనకి తిట్టొద్దు అంటారు. ఆయన 70 తూరు చేసినారు. 70 తూరు చెడిపి మళ్ళీ కట్టేది, చెడిపి మళ్ళీ కట్టేది. అట్లా 70 తూరు ఆ కట్ట కట్టినారు చూడండి. మళ్ళీ లాస్ట్కే ఇంకో ఆయనకి తొలగిపోయి తన జాగాల్లో పెట్టేసినారు. అలాగా గురు నానక్ గారు ఏం చేసినారో, ఆయన లాస్ట్లో పరీక్ష పెట్టినారు. ఎందుకో భార్య అప్పుడు కొట్లాడుతుండే, ఆ పీఠమా కొడుకుకి ఇయ్యాలా అంట. శ్రీచంద్ లక్ష్మీచంద్ గురు నానక్ కొడుకులు, వాళ్ళకి ఇయ్యాలా అంట. ఈయన ఏమంటారో, ఎవరు నా కొడుకు నేను ఆయన వాళ్ళకి ఇస్తా అంటే, ఎవరు నా మాట ప్రకారం నడుస్తారో వాళ్ళకి ఇస్తా అంట. ఎందుకో మీ కొడుకు మీ మాట తినేలా, వాళ్ళకే పీఠం ఇయ్యాలా అంట అనేవాళ్ళు. ఒకరోజు రాత్రికి చలికాలం, రాత్రి 12 గంట డిసెంబర్ టైంలో మన ఉత్తర ఇండియాలో ఇక్కడకింత ఇంకో 4 భాగం చలి ఎక్కువ ఉంటుంది. హిమాలయ కొండ దగ్గరగా ఉంది పంజాబ్కి. 12 గంటకి లేచినారు, చాలా చలి. అక్కడ బెడ్షీట్ వేసుకుంటే అయ్యేలే, పత్తి ఇంత లా ఉంటుంది, మన బెడ్ ఉంటుంది అంత లా పైకి వేసుకుంటా, దానికి రజాయి అంటారంట. దాంట్లో పత్తి నిండు ఉంటుంది, మంచి పత్తి, అది వేసుకుంటే కావు ఇస్తుంది, మనకే కొంచెం ఆనందం, నిద్ర వస్తుంది. లేకుంటే చలిలో పండుకొనేకి అయ్యలే. అట్లా సమయంలో 12 గంటకి ఆయన పిలిచినారు. ఫస్ట్ లక్ష్మీచంద్కే పిలిచినారు. ఆయన వచ్చి నిలబడినారు. చూడయ్య 12 గంట మధ్యాహ్నం అయింది, సూర్య పైకి వచ్చినారు, చాలా సక్కాయతో చెమట పట్టింది గాలితోలు అంట. ఈయనకి నిలబడగలే అంటారు. మా నైనాకి బుద్ధి స్వాధీనంలే, 85 సంవత్సరం అయిపోయింది, బుద్ధి స్వాధీనం లేదంతా పారిపోయినారు. మళ్ళీ లక్ష్మి చేస్తున్నారు. భార్య అంతా చూస్తానే ఉంది. ఏమో ఇట్లా 12 గంట మధ్యాహ్నం చాలా ఎండ ఉంది, చెమట పట్టింది, కొంచెం గాలితోలు అంట. ఆయన పెట్టుకొని వెళ్ళిపోయారు. లాస్ట్కే పక్కన అంగదేవర్ గారు పండుకున్నారు. ఆయన సేవకుడు, పెద్ద జమీదారుడు, అయితేనా అన్ని విడిచిపెట్టి గురు నానక్ సేవలు నిలబడినారు. ఆయన వచ్చి, అంగద ఇక్కడ రా అంటారు. ఆయన పారొచ్చినారు. చూడు 12 గంట మధ్యాహ్నము సూర్య పైకి వచ్చేసినారు, చాలా సకాయితా ఉంది, కొంచెం గాలితోలు అంట. అప్పుడు అది పంఖా తీసుకొని గాలితోలేకి సురు చేసినాయి. అప్పుడు భార్య కంటే, చూడు నా కొడుకు ఎవరు అంట. అయితేనే ఏమా కొట్లాట ఇల్లే. లాస్ట్కి ఏం చేస్తున్నారంటే, తన కొడుకులకే 10 మంది ముఖ్య శిష్యుకే తోలుకొని పోతున్నారు. త్రోవాలు అక్కడ ఒక పీనుగు చనిపోయిన బాలకుడు, అంటే ఒక 10-12 సంవత్సరాల బాలకు చనిపోయింటే ఎవరన్నా పొడిసినారో ప్రాణి దానికి బయట తీసింది, వాసన దుర్గంధం వస్తుంది. దానిపైన బట్ట వేసేసినారు మహారాజ్. మళ్ళీ ఏమంటున్నారో, ఎవరి పీనుగు తింటే వాళ్ళకి నేను పీఠం ఇస్తా అంట. దుర్వాసన వస్తా ఉంది. ఆ కొడుకులు ఏమంటారో, మీ పీఠం వద్దో ఇది తినది వద్దు అంట. వాళ్ళు తిట్టుకొని వెళ్ళిపోయినారంట. ఇంకో అందరూ వెళ్ళిపోయినా. లాస్ట్కి అంగదేవర్ గారికి అంటున్నారు, ఏమయ్యా నువ్వు తింటావా? స్వామి తింటా, మీ ఆర్డర్ హుకం కావాలంట, తిను అంట. పాదాల తరపు నుంచి లేకుంటే తలగా తోట నుంచి అంటారు. ఎక్కడ నుంచి తిను. అప్పుడు పోయి ముట్టుకుంటే అది కడా ప్రసాదం అయిపోయింది, శిరా ప్రసాదం అయిపోయింది. ఆయన తినేక శురు చేస్తున్నారు. అప్పుడు ఈయనగా తొలగపోయి తన జాగాలో పీఠంలో కూర్చోబెట్టినారు. ఆయన గురువు అయినారు. దాని కొరకే సంతానముకే సంబంధాలు కాదు ఈ పీఠం. కుటుంబంలో ఉండే వాళ్ళకే సంబంధం ఉంటుంది అంట లేదు. ఎవరు సేవకుడు, వాళ్ళ గురువు మాట ప్రకారం నడిసే వాళ్ళు, వాళ్ళ సేవలో పగల రాత్రి ఉండే వాళ్ళకే గురువు
కృప దొరుకుతుంది. వాళ్ళే మహాపురుషు అయినారు. అట్లా వాళ్ళే ఎవరికి అసలు గురునానక్ గంగాధర్కి ఇచ్చిపోయినారు. అమర్దేవ్ గారు వాళ్ళ కొడుకులకేలే. మళ్ళీ రామదాస్ స్వామికి ఇచ్చిపోయినారు. మళ్ళీ అలాగా అదే మాట అంటున్నారు, సేవకు సేవా మెరహే అనత కైనై జాయ్. అంటే సేవకుడు ఎప్పుడు సేవలో భావం ఎక్కడ ఉండాలా? సేవలో ఉండాలి. అదే రూపమై ఉండాలి. ఇంకో మనసు వేరే చోటు పోకూడదు. శరీరం సేవలో ఉంది, మనసు వేరే చోటు ఉంటే ప్రయోజనం ఏమిటి? అదే రూపమై సేవ చేయాల. గురించి నామస్మరణ చేస్తూ సేవ చేయాల. గురు రూపమై సేవ చేస్తే ఆ సేవ సఫలమవుతుంది. దాని కొరకు అంటున్నారు, సేవ ఎవరు సేవకైనారా వాళ్ళే స్వామి అయినారా. ఫస్ట్ సేవా భావమే మనకి తెలియదంటే ఇంకో స్వామి అయ్యేది ఎక్కడ? ఫస్ట్ సేవకుడు. ఎందుకో సేవా సంత మహాత్ములు పెడతారంటే మనలో ఒక అహంకారం ఉంది, అభిమానం ఉంది. ఆ అహంకారం పాకొట్టే కొరకే సేవ. ఇంకో ఎంతవరకే మనం సేవలో పోయాలి, అహంకారం పోయాలి. దినతనమృత వచ్చేలా. దినతనమృత వచ్చి పెట్టుకొని మనం ధ్యానం చేసేవరకే మన కార్యసిద్ధి అయ్యాలి. కించిత్ మాత్ర అహంకారం ఉంటే మన చేతనంతర్ముఖం కాదు సంతమతంలో. దాని పాకొట్టే కొరకే సేవ. సేవలు ఎట్లా వాళ్ళు వస్తుంటారు. పెద్ద పెద్ద మినిస్టర్లు, పెద్ద పెద్ద పని పాటలు ఉండేవాళ్ళు అట్లెట్లా వాళ్ళు చూడండి వచ్చి అక్కడ సేవ చేస్తుంటారు. ఒక సమయంలో చరణ్ సింగ్ మహారాజ్ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. ఎక్కడ? బాంద్రాలు. అప్పుడు మంది చాలా తక్కువగా ఉండేవాళ్ళు. అప్పుడు ఒక మిల్లు మాలికుడు, ఆయన ఫ్యాక్టరీ మాలికుడు, తన మేనేజర్కే ఎప్పుడు ప్రోగ్రాం ఉంటేనే అప్పుడు చెప్పేవాళ్ళు, మహారాజ్ వస్తున్నారు, 3 రోజు ప్రోగ్రాం ఉంది, నీవు వచ్చి దర్శనం చేసుకో అంట. ఈయన వస్తామనే రాక ఉండేది. అట్లా 4-5 అయితేనే ఆయన చెప్పేది ఇడుస్తుండే. మహారాజ్ ప్రోగ్రాంలో చెప్తుండే. ఆయన మిల్ మాలిక్ అయితేనే అహంకారం లేదు, తన మేనేజర్కే నౌకర్ అయితేనే చెప్తుండే. అట్లా 4-5 అయిపోయిందా, ఇంకో ఎప్పుడు నేను ఇట్లా చెప్తున్నారు, నేను పోకపోతే ఏం బాగంట, ఇద్దరు పొయ్యే తిరాలా అనుకొని పోయినారు. మేనేజర్ మారుతి కారులో వాళ్ళ ఫ్యామిలీ సమేత, అంటే భార్య పిల్లోడు అందరూ పోయినారు. పోయి అక్కడ కాళ్ళు కడుక్కొని బూట్ జమా చేసుకొని లోపల పోతుంటారు. అక్కడ ఒక పద్ధతి. అట్లా పోయినారు బాత్రూమ్ దగ్గరే. అక్కడ చెప్పల్ స్టాండ్ ఉంది. బూట్ అంతా తీసినారు. తీసి ఇచ్చకపోతేనే లోపల మిల్ మాలిక్ ఉన్నారు. అదే చెప్పలే సేవలో 10-12 మందిలో అయినా చూడలే. ఎప్పుడు బూట్ పైకి పెడతాను ఆయన వచ్చి పట్టుకున్నారు మిల్ మాలిక్. ఈయన మేనేజర్ అయితేనే నౌకరుని. ఇంకో ఈయనకి సిగ్గు వచ్చింది, నేను మిల్ మాలిక్, తన మాలిక్ సెట్లో తాను బూట్ ఎట్లా ఇయ్యాలా అంటే ఈయన ఇచ్చేకే ఇడిసేకే తయారు. ఆయన లోపల నుంచి ఈయన బయట నుంచి ఎదురు పట్టినారు. ఆయన నేను ఎట్లా ఆయన సెట్లో ఇయ్యాలంటే ఈయనకే నా సిగ్గు. ఆయన లేదయ్యా, నేను ఇక్కడ సేవాదార్, నేను మాలిక్ కాదు, నేను సేవాదార్. ఇది అంటే ఆయన ఎడుసెక్తయ్యాలి. గుంజులాట ఇద్దరికి. వేరే సేవాదార్ పారొచ్చి ఎడిపించినారు. మళ్ళీ అక్కడ నుంచి బాత్రూంలో పోతే అక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్స్ అంతా లెట్రిన్ మళ్ళీ బాత్రూమ్ అంతా సఫాయి చేస్తున్నారు. అవి చూసే ఆయన మనసులో మార్పు వచ్చింది. ఎట్లా వాళ్ళు ఉంటారు ఇక్కడ సేవలో. పోయి సత్సంగంలోకి వచ్చున్నారు. సత్సంగం ప్రేమ నుంచి విన్నారు. మనసులో మార్పు వచ్చింది. ఏడుస్తారు, బాధపడతారు. మంచి విషయాలు చెప్తున్నారు. ఎట్లా పని అయిపోయా. నా స్వామి, నా మాలికుడు, ఆయన 3 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, నేను రాలేదా, నేను ముందు వచ్చింటే నాకు నామం ముందు దొరుకుతుండే, ఎట్లా పని ఆయనతో ఏడుస్తున్నారండి. మళ్ళీ ఆ సంవత్సరం ఆయన నామం తీసుకొని భార్య పిల్లడు దొరికిపోయినారు. అలాగా ఉంటుంది సేవ. సేవా మహాత్ములు ఎందుకో పెడతారు, తన అహంభావం పోయే కోరికే. ఎందుకో అహంకారం ఉంటే మాత్రం మన చేతనంతర్ముఖం కాదు. దాని కొరికే సేవ. సేవలో తత్కాల ఫలితాంశం మనకి దొరుకుతుంది. సేవ నుంచి మన కర్మాలు పోతుంది, పాపాలు పోతుంది, మనసు నిర్మలమవుతుంది, మనలో గురు ప్రేమ మళ్ళీ భావం పెరుగుతుంది. దాని నుంచి సేవ. सेवक सेवा मेरा है, अनंत कहो नहीं जाए. सेवक सेवा मेरा है, अनंत
कहूँ नहीं जाए दुख सुख सिर वो परसाए कहे कबीर समझाए कहे कबीर समझाए మళ్ళీ కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, సేవలో కష్టాలు నష్టాలు ఉండే ఉంటుంది మనకి. ఎందుకో మనం ఒక సేవక్కడ పడి ఉండేప్పుడు స్వభావం మనకి కష్టాలు నష్టాలు వస్తుంది. అక్కడ మనకి సుఖము దొరకలే సేవలో. అయితేనా దాని మనసులో ఏం భావం పెట్టుకోక అదే రూపమై సేవ చేసేవాళ్ళు సేవకుడు. లేకుంటే మర్యాద దొరికితే, మంచి మంచి భోజనాలు దొరికితే, మళ్ళీ అన్ని సౌకర్యాలు ఉంటే సేవ చేసేది, లేకుంటే వెళ్ళిపోయేది, అదో సేవకుడు కాదు. దానికే కబీర్ సాహెబ్ గారు ఏమంటారు, ఆ సాధు సమాగంలో ఎంతవరకు పడి ఉండాలంటే గోధుమ పిండి కాదు, గోధుమ పొట్టు అంటే మనం జలుడి ఇది చేసి పారేస్తుంటారు, దాని పొట్టు రొట్టి దొరికే వరకు అక్కడ పడి ఉండండి అంటే. ఎందుకో అక్కడ లాభమే లాభం ఉంది. ఇప్పుడు చెప్పకూడదు, ఇప్పుడు చెప్పే అట్లా పని వస్తుంది. మేము 8 సంవత్సరాల ఆశ్రమంలో సేవ చేసినకి బాబాజీ గారు దయా మనకి అయింది. బాబా సోమనాథ్ మహారాజ్ రాత్రి నైట్ డ్యూటీ చేస్తుంటే మళ్ళీ ఎందులో విడిచిపెట్టిపోయినారు డ్యూటీ. ఎందుకో వాళ్ళు బాగా తిని నైట్ డ్యూటీకి వచ్చేవాళ్ళు. అజీర్ణం అవుతుందా, గ్యాస్ట్రిక్ అవుతుందా, జ్వరం వచ్చేది, కడుపు నొప్పి వచ్చిందో విడిచిపెట్టేది 1 నెల లోపల. నేను రాత్రి అన్నం విడిచిపెట్టాను. దాని నుంచి బాగా నైట్ డ్యూటీ చేస్తాను, నామస్మరణ చేసుకొని డ్యూటీ చేసేది. అలాగా ఒక సమయంలో మహారాజ్ ముగ్గురుకి ఇచ్చినారు జత, వీళ్ళందరూ విడిచిపెట్టినారు. 6 నెలలు అయింది ఒకరు చేస్తున్నా. మహారాజ్ చెప్పాలంటే భయం. మళ్ళీ ఒకరోజు పుష్పమ్మ అనింది, అప్ప రామ్సింగ్ ఒకరు డ్యూటీ చేస్తున్నారు, ఇంకో మద్రాసు వాళ్ళు గందు కట్టి కొట్టే కొరకు వాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పుడు గందుమాన్ ఉండే మన ఆశ్రమములో, దాన్ని రాత్రి దొంతన నుంచి కొట్టుకోపోయేవాళ్ళు మద్రాసు వాళ్ళు. పెద్ద లావు అయిన మానంతా కొట్టుకోపోతారు. ఇంకో వాళ్ళు వస్తుంటారు, ఎవరు కొట్టేస్తేనే ఎవరు వచ్చి చెప్పేవాళ్ళు లేరు. 1 కిలోమీటర్ అంతా సుట్టు కొట్టుకొని రావాలా. పాము అంటే విపరీతగా పాము ఆశ్రమంలో. మళ్ళీ ఎవరు చెప్పేవాళ్ళ లేరు. ఎవరికైనా చెప్పండి జతకే. మహారాజ్ బేజారైపోయినారు. కొన్నిసేపు మహారాజ్ ఊరికే కన్ను మూసుకొని చూసి, లేదు నా రామ్సింగ్ ఒకరు డ్యూటీ చేస్తారన్న. ఇంకో అయిపోయా. ఒక బ్యాటరీ ఇచ్చినారో ఛత్రి ఇచ్చిన. పుష్పమ్మకి ఏమన్నారో, పైన నేను ఇడిసింది రోజు చపాతి పల్లి, ఇంకో గ్లాస్ పాలు రోజు పైనుంచి రామ్సింగ్. అదే మహారాజ్ ఇడిసిందా భోజనం, 2 చపాతి పల్లెం, 1 గ్లాస్ పాలు థర్మస్లో నాకు వచ్చే వసూలు చేస్తా. అదే నాకు ప్రసాదం. నేను అన్నం తింటులేదు రాత్రికి, వీక్ ఎముక ఉండే, ఇంక ఏం లేదా. అంటే నామస్మరణ చేసాక ఒక టైం దొరికింది అనుకొని నేను ఆనందంలో డ్యూటీ చేస్తుంటే నామస్మరణ చేసుకొని పారాడేది. అట్లాగా మహారాజా ఇడిచింది ఆ చపాతి పల్లెం మళ్ళీ పాల్, అదో ప్రసాదం అనుకొని కొంచెం తినేక శురు చేస్తే వేరే వాళ్ళకి పనిచేసేది. అలాగా డ్యూటీ. మళ్ళీ 2 కుక్కులు సాకుతాయి. ఒకటే గేట్లో ఉండే జమాల్బాయి దగ్గర, ఇంకొకటే బయట తెచ్చి సాకున్నాం. అదే మనకి జంతి గారు రాము మోతి. మేము లేస్తే అదో ముందుకు పోయేది. నేను ఒక సుట్టు కొట్టుకొని వచ్చేది, సతంగాల ముందే గొణి సంచి వేసుకొని ధ్యానంలో కూర్చొని. మనకి తెలుసు ఇవి ఉంటుంది అంట. ఎవరిని వచ్చేదో గలాటి చేస్తుంది. దానికి సూచన బాగుంటుంది కుక్కకి. దానికి మేము ఆనందంలో ధ్యానం చేసుకొని కూర్చుండేది. అదే మన జతిగా. అట్లాగా ఒక ధ్యానం చేసే అవకాశం దొరికింది. మనం నైట్ డ్యూటీ కాదు, ఇది నామస్మరణ చేసేకి మంచి అవకాశం దొరికింది అంటే ఆ భావం నుంచి చేస్తే 1.5 సంవత్సరానికి మహారాజ్ కృప దొరికింది. విరహం ప్రకటమైంది. మహారాజు దృష్టి మన పైన పడింది. మన మోహమే దూరం అయిపోయింది. మన ఊరు ఉంది, మన కుటుంబ పరివారం వాళ్ళు ఉన్నారా, డబ్బు సంపాదన చేయాలా, ఈ భావమే ఎక్కడ పోయింది. అప్పుడు నుంచి స్వప్నంలో రాలే. చూడండి, ఎందుకో ఒక సేవ నుంచి. దాని కొరకే మహారాజు గారు పోయాకే 4 రోజు ముందా మళ్ళీ పిలిచి, నేను పండున్నాము జమాల్బాయి రూములో, గేట్ రూములో. నేను జమాల్బాయి జతా ఉండేవాళ్ళే. ఆయన గేట్ డ్యూటీ, నాది నైట్ డ్యూటీ. నేను గేట్లో పండుకున్నాము. మహారాజు గారు పిలుస్తున్నారు. బుధవారం పారిపోయినాం. మహారాజు అక్కడ నాయర్ ఉన్నారు, ఇంకో బేర్నార్ ఉన్నారు, లక్ష్మణ, ఇంకో 5-6 మంది ఉన్నారు.
మహారాజు అంటున్నారో నేను నిద్రలో ఉన్నా బాగా. ఎందుకంటే నైట్ డ్యూటీ చేసి మళ్ళీ పొద్దున పండుకుంటం లేదు, మధ్యాహ్నం వచ్చే సేన్లో పొలంలో పని చేస్తాం కదా 1 గంట వరకు, 1.5 గంట భోజనం తిని పండుకునే వాళ్ళు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంట సాయంత్రం 4 గంట నిద్ర, రాత్రి డ్యూటీ మనం వరకే పొలం పని. చాలా కఠినమైన సేవ. అట్లా చేసే ఆ గురు పద్ధతి. మళ్ళీ అలాగా మహారాజ్ అంటారో ఇప్పుడు కొండలో హాల్ తయారు అయిపోయింది, రామ్ సింగ్ పొద్దున ట్రాక్టర్ పోతుంది, నీ పోయి చూసురా, మళ్ళీ నేను పోయేది ఉంది, నేను పోయిన నంతరం నేను డ్యూటీ చేయాలి. 4 రోజుల ముందు చెప్పిన. అంటే అప్పుడు నాకు అర్థం కాలే. నేను ఒకరెట్లా డ్యూటీ చేయాలా, నేను జమల్ బైక్ తొలగపోతా అంట, ఆయనకి ఎట్లా ఉంటారు నేను డ్యూటీ చేస్తా అంటే, నేను అనుకుంటే మహారాజ్ అందరూ సేవదారు తొలగపోతారేమో కొండకి అంట. కొండకు పోవాలంటే పోతారు మహారాజ్ అంటే చాలా పుకారు ఉంది. అప్పుడు జమల్ బైక్ని పిలిచిన, మీరిద్దరూ పోయిరండి అన్నారు మహారాజ్. ఎందుకో మన ఇద్దరికి చెత్త. మళ్ళీ ఇద్దరికి ఒక అరటికాయ పండించినారు, మళ్ళీ 8 రూపాయలు ఇచ్చినారు. మనం తీసుకొని కిందకు వస్తున్నా జమాల్ బాయ్ ఏమంటున్నారు, చూడు రామ్ సింగ్ ఇది ఆఖరి ప్రసాదం ఉంది, చూడు ఆయన ఎట్లా ఆయన తెలిసిందా అంటున్నారు, ఇది ఆఖరి ప్రసాదం ఉంది, చిప్పాసా పారేయకూడదంట, తోలసా పారేయకూడదు, తోలసా మనం తినేసిన. అట్లా చూడండి ఆయనకి ఎట్లా తెలిసింది. అప్పుడు ఆయన చెప్పినారు అదే లాస్ట్ ప్రసాదం. మహారాజ్ 4 రోజుకి ఆదివారం వెళ్ళిపోయినారు. మళ్ళీ మనకి అర్థం కాలేదు. అప్పుడు అజయ్ సింగ్ మహారాజ్ దీనికి ఓపెన్ చేసి చెప్పినారు అదే విషయాలు. అదే ఆంధ్రాలో ఉండాలి, అక్కడ సత్సంగం చేయాలా, బాబా సోమనాథ్ మహారాజ్ ఏం సెట్టినట్టున్నారు, దానికి నీళ్ళు ఇది నీ డ్యూటీ ఉంది అంట. మళ్ళీ ఎంత 3/4 గంట ఆయన చెప్పి పంపించినారు. అయితేనా చూడండి వాళ్ళకి ఎట్లా కనెక్షన్ ఉంది. ఆయన అంటున్నారు బాబా సోమనాథ్ మహారాజు నాకు డ్యూటీ ఇచ్చినారు, వాళ్ళ హుకం నుంచి నేను చెప్తున్నారు నీవు ఆంధ్రాలో ఉండాలంట. మళ్ళీ అట్లా నాకు పంపించినారు. వీళ్ళు వాళ్ళ కృప నుంచి నడుసెక్ శురు అయిపోయింది. ఇది వాళ్ళ కృపనే. అంటే ఎట్లా దొరికిందా, సేవ నుంచి. ఇంకో ధ్యానం ఇంతవరకు నేను చేయలే, ధ్యానంలో నేను 0. అయితే నాకు ఎట్లా దొరికింది, సేవ నుంచి. గురు కృప ఎట్లా దొరికింది, సేవ నుంచి. సంత మత విచారాలు ఎట్లా తెలిసింది, సేవ నుంచి. దాని కొరకే సేవ చాలా శ్రేష్టమైన ఒక వస్తువు ఉన్నది. భజనకింత ఎక్కువ ఫలితాంశం మనకి సేవలు దొరుకుతుంది. అంటే సేవకుడు ఎట్లాగా సేవ చేయాలా, స్వామి రూపై చేయాలా, నామస్మరణ చేస్తూ చేయాలా, గురు రూపమై చేయాలా. మళ్ళీ వేరే విచారం చేస్తే ప్రయోజనం లేదా, మనసు వేరే చోటు పోకూడదు. అట్లాగా సేవ చేసిందా, మళ్ళీ ఆయన సేవకుడే స్వామి అయిపోయినారు. ఆ సేవలో అంతా బలం ఉంది. చూడండి ఎక్కడైనా మన హిస్టరీ చదివి చూడండి, ఎవరు నిజమైన సేవకుడు అయినారో వాళ్ళకే గ్యారంటీగా గురు కృప దొరికింది. అట్లా లేదంటూ లేదా. దానికే సేవా ఫలితాంశం మన భజనకింత ఎక్కువగా ఉంది. మళ్ళీ నిజమైన సేవ ఏమిటి అంటే పొద్దున లేచి 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం చేసేది, 2.5 గంట. ఇప్పుడు ఈ సేవా ఆశ్రమంలో పోయి అందరూ మనం పోయి సేవ చేసేకి అయ్యలే. ఎందుకో గురుకే లక్షాది మంది శిష్యులు ఉంటారు, మళ్ళీ అందరూ పోయి అక్కడ సేవ ఉండేకి అవుతుంది, అయ్యలేదు. దానికి ముఖ్యమైన సేవ ఏమంటే గురు ఏం చెప్పినారు, 2.5 గంట నామస్మరణ భజన చేసేది. అది ముఖ్యమైన సేవ. అది పొద్దున్న లేసి చేస్తూ ఉంటేనే గురువుకి చాలా సంతోషం. ఆయన నిజమైన సేవకుడే. వాళ్ళపైన దయ అవుతుంది, వాళ్ళలో మార్పు వస్తుంది. అది మనం చేయకపోతే గురు కృప ఎట్లాగ దొరుకుతుందా. దానికే గురువు ఆశ్రమంలో పోయి మాత్రం సేవ చేసిందా, సేవ కాదు. వాళ్ళు చెప్పింది 2.5 గంట రోజు సాధన అభ్యాసం చేసేది ముఖ్యమైన సేవ. దాని నుంచి గురు ప్రసన్నం అవుతారు, వాళ్ళ కృప మనకి దొరుకుతుంది. మళ్ళీ అదును చేయకపోతే ప్రయోజనం ఏమిటి. సేవక స్వామి ఏకమతి जो मति में मति मिल जाए, सेवक स्वामी एक मति जो मति में मति मिल जाए, चतुराए रिझे नहीं रिझे मन के भाई, रिझे मन के भाई. మరి కబీర్ సాహెబ్ గారు అంటున్నారు
స్వామి మళ్ళీ వీళ్ళు ఇద్దరు ఒకే మతమే. ఇప్పుడు గురువు ఏమంటారో, పరమాత్మ మీలో ఉన్నారు, 2-2.5 గంట సాధనం చేసుకొని మీలో మీరు రండి. శిష్యు లోపల అదే భావం వచ్చేస్తే కార్యసిద్ధి అయిపోతుంది. పరమాత్మ తనలో ఉన్నారో, గురువు తనలో ఉన్నారో, మనం 2-2.5 గంట అభ్యాసం చేసుకొని గురువులో చేరాలా అంట మనకేనో అదే భావం వచ్చేస్తే మన కార్యసిద్ధి అయిపోతుంది. ఇంకో గురువు చెప్పేది ఒక భావం, మనలో ఒక భావం ఉంటే, మనలో సంసారం ఉంటే మనకి ఎట్లాకైదు అవుతుంది. దానికి ఇద్దరు మధ్య ఒకటే కావాలి. గురువు ఏం చెప్తున్నారో, మీరు లోపలికి రండి, ఈ 9 ద్వారాలు వదిలిపెట్టి 10వ ద్వారంలో రండి, గురువు ప్రకటన అయిపోతారు. మీకు నామము దొరికిపోతుంది, నిజమైన సుఖం మళ్ళీ శాంతి దొరికిపోతుంది. మనలో అదే భావమే ఉండాలా. మనం లోపల పోవాలా, గురువుకి ప్రకటన చేసుకోవాలంటూ మనలో భావం ఉండాలా. అప్పుడు గురు కృప ఇద్దరుకే ఒకే మతం అయిపోయాయి. మళ్ళీ గురు కృప దొరికే స్టార్ట్ అయిపోతుంది. ఇగో గురువుకి ఏమంటే ఈయన సాధన చేసి లోపలికి రాని అంటే వాళ్ళకే భావం ఉంటుంది. మనకే మనం సంసార రూపమై ఉంటాం. మనకి ఈ సంసార దయం పట్టింది. పగల రాత్రి సంసార చింతనమే, పనిపాటు చింతనమే. మళ్ళీ ఇది 2 ఎట్లాక ఒకటి అవుతుంది, సాధ్యమే అయ్యాలి. మళ్ళీ గురు కృపకి మనం పాత్ర అయ్యేకే సాధ్యమేలే. దాని కొరకే అదే అంటున్నారు, ఇద్దరికి ఒకే మతమే కావాలా. గురువు ఏమనుకుంటారో, ఈయన సాధన చేసుకొని లోపలికి రాని, గురువుకి ప్రకటన చేసుకొని ఈయనకి గురు పైన నమ్మకం రాని. గురు పవర్ అంటే ఏమిటి, మనలో అదే భావమే రావాలా. మనం సాధన చేసుకొని అంతరంలో పై గురువుకి ప్రకటన చేసుకునేలా అంట అదే భావమే రావాలి. అప్పుడు ఈ గురు శిష్యు ఒకే మొత్తము అయిపోయా, గురు కృప ఆయన పైన స్టార్ట్ అయిపోతుంది. దానిపైన నడుసేక శురు చేస్తే మన మొత్తం వేరే ఉంటే, పగల రాత్రి సంసార చింతనములో అదే విచారములో మళ్ళీ ఎప్పుడు సమయం దొరికితే మనం చేస్తాం, లేకుంటే విడిచిపెడతాం. ప్రయోజనం ఏమిటి? దానికంటారు అట్లా వాళ్ళపైన గురు కృప దొరుకుతుంది. వాళ్ళే సేవకుడు. గురువు మళ్ళీ స్వామి శిష్యుడు ఒకే మొత్తమే కావాలా. చూడండి, గురు నానక్ దేవర్ పీఠములో 10వ పాసాయి గురు గోవింద్ సింగ్. ఆయన దగ్గర ఒక శిష్యుడు వచ్చినారు. ఆ కాలంలో 10 మంది సేవాదారు ఉండేవాళ్ళు. అంటే వీళ్ళ లోపల అహంకార అభిమానం నుంచి సేవ చేసేవాళ్ళు. అక్కడ ఒక బీదవాళ్ళు. మళ్ళీ ఆయనకైనా మనసులో వచ్చింది, నేను కొన్ని రోజు సేవలో పోయి ఉండాలా అంటే వచ్చి అక్కడ ఆశ్రమంలో వచ్చినారు. గురువు గారు ఏం చేస్తున్నారు, ఆయనకి గుర్రము, దాని గడ్డి వేసేది, దాని పేడ ఎత్తేసేది, అట్లా సేవ ఇచ్చినారు. అయితేనా ఆయన దానికే పగల రాత్రి సేవ చేస్తూ ఉండేవాళ్ళే. వాళ్ళు కొన్ని రోజుకే వాళ్ళు చేసిన సేవకి ఆశ్రమం ఎప్పుడు క్లీన్గా ఉంటుండే. మళ్ళీ గుర్రంకి తెచ్చేది గడ్డి, పచ్చి గడ్డి కోసుకొని వచ్చి వేసేది, స్నానం చేపించేది, దానికి క్లీన్ చేస్తూ ఉండేది. ఆ సేవ చూసే స్వామి వాళ్ళకి చాలా ఆనందం అయింది. ఆయనకి కొన్ని రోజుకే ఆయన పైన ఆయన దయా చేసినారు. ఈయన చేతనంతర్ముఖం అయ్యే సురువు అయిపోయింది సేవ నుంచి. ఇంకో అక్కడ ఉండే వాళ్ళకే రాగద్వేషాలు పెరిగింది. చూడండి, ఇంకో ఈయన నిన్న మొన్న వచ్చినారు, గురువు ఈయనకి ప్రేమ చేస్తున్నారు. మనం ఎన్ని దినాల నుంచి అన్ని విడిచిపెట్టి మనం పెద్ద కులం వాళ్ళు, ఒక ధని పరివారంలో ఇది అయిన వాళ్ళు, మన పైన గురువుకి ప్రేమ లేదు అంటే ఒక రాగదేశాలు పెరిగింది. ఇంకో లాస్ట్కి వాళ్ళు విచారం చేసే శురు చేస్తారు, ఈయన కొట్టే చంపేయాల. ఈయన చంపేస్తే ఇంకో ఈయన ఉండలేదో, గురువు మన పైన ప్రేమ చేస్తారా? ఇంకో ఏడిస్తే మనకు ఏడిస్తే ఇంకో వేరే వాళ్ళు ఇక్కడ వచ్చేవాళ్ళు లేరు. ఇంకా ఏం చేస్తున్నారు, గురువు గారు ఎక్కడ సత్సంగానికి పోయినారో పల్లికి, అప్పుడు ఎవరు ఏదో మంచి టైం అనుకొని ఈయనకే పట్టుకోపోయినారు. అక్కడ దూరం బాగా కొట్టినారు, అంతవరకు కొట్టినారు. రక్తమే శరీరం అయిపోయింది, రక్తమయం శరీరం అయిపోయింది. ఇంకో చనిపోయినారంతా విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అక్కడ నుంచే గురు గోవింద్ సింగ్ అక్కడ వచ్చేప్పుడు అదే త్రోవ నుంచి వచ్చినారు. మధ్యాహ్నం పడి ఉన్నారు, ఈయనకి ఎత్తుకు వచ్చినారు. ఆ స్నానం చేపించి కడిగి ఆయనకి ఎదు చేసి మరం పట్టి చేసినారు. సాయంత్రం సభలో సత్సంగంలో పిలిపించినారు. ఇంకో అడుగుతున్నారు ఆయనకి, ఎవరికే ఆయన వీళ్ళందరూ సేరి వాళ్ళకి కొట్టినారో ఆయనకి అడుగుతున్నారు, ఏమయ్యా చెప్పు, ఎవరు నీకు కొట్టినారంట. ఈయనంటారు, ఎవరు లేరు స్వామి, నాకు ఎవరు కొట్టలేదు అంట.
లేదయ్యా చెప్ప ఎవరు కొట్టినారంటే, లేదు స్వామి నాకు ఎవరు కొట్టలేదు. మూర్తులు అడిగితే నేను అదే అంటున్నారు. ఎందుకో ఈయన నిజమైన సేవకుడు. లాస్ట్కే మహారాజుకి కోపం వచ్చి ఆయన అంటున్నారు, చూడండి ఎవరు కొట్టినారో వాళ్ళు నిలబడండి, లేకుంటే వాళ్ళకి చాలా కష్టం నష్టం వస్తుంది అంటే కోపంలో అట్లా చెప్తాను వాళ్ళు భయం పడిపోయినారు. వాళ్ళు ముగ్గురు నిలబడినారు, కొట్టిన వాళ్ళంతా నిలబడినారు. అప్పుడు ఎందుకో కొట్టినారా, ఈయన నిలబడి అంటారు, ఎవరో ఏడు తినిన వాళ్ళు అంటారు, స్వామి మీరు వాళ్ళ సంగడే ప్రేమ చేసాలే, దాని నుంచి వాళ్ళు కొట్టినారు, మీరు వాళ్ళ సంగడే ప్రేమ చేయాలా స్వామి అంట. చూడు ఆయన ఇంకో మంచిదో కోరుతున్నారు ఎడుతుని. అప్పుడు వాళ్ళు అదే మాట అంటున్నారు, స్వామి ఈయన నిన్న మొన్న వచ్చిన వాళ్ళపైన మీరు ప్రేమ చేస్తారో వాళ్ళకి ఆలింగనం చేస్తారా? మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉండ వాళ్ళపైన మీకు విశ్వాసం లేదో ప్రేమ లేదో, దాని నుంచి ఈయనకే చంపేస్తే మన పైన ప్రేమ చేస్తారంటే మేము కొట్టినామంటే నిజం చెప్పున్నారు. అప్పుడు మహారాజు అంటున్నారు, ఏమయ్యా ప్రేమ ఇట్లా దొరుకుతుందా? ప్రేమ జబర్దస్తిగా దొరకలేదు, ప్రేమ సేవాభావం నుంచి దొరుకుతుంది. మనము సేవకుడాయి దీనతనమ్రత పెట్టుకొని సేవ చేస్తే, లేకుంటే సాధనములో ఉంటే ప్రేమ దొరుకుతుంది. ఇది రెండే మార్గం ఉంది. గురుకృప మనము దొరకాలంటే, మనము ప్రాప్తి కావాలంటే రెండు సిద్ధాంతాలు ఉంది. ఒకటి సేవకు కావాలా, లేకుంటే సాధన అభ్యాసములో తత్పర కావాలా. అభ్యాసం చేసిన వాళ్ళపైన మహాత్ములకే చాలా సంతోషం అవుతుంది, వాళ్ళకే చూసి వాళ్ళపైన దయ చేస్తారు. ఇంకో గురుకృపకే రెండు మార్గాలు ఉంది, సేవ లేకుంటే భజన అభ్యాస. చూడ సావన్ సింగ్ మహారాజ్ గారు చెప్పినారు, గురుకృప భజన నుంచి దొరుకుతుంది, కానీ ఊరికే గురుకృప అంత ముందుకు పోయి అడిగితే దొరికేది కాదు, అది సాధ్యమే లేదంట. దాని కొరకే మనం పోయి ఎంత వినంతి చేస్తే ప్రార్థన చేస్తే ఇది అసాధ్యమైన పని. మనం భజన అభ్యాసం చేస్తూ ఉంటే మనం అడగవద్దు, ఆయన దయ చేస్తారు. అడిగిన నంతర ఇచ్చేవాళ్ళు మహాత్ములు కాదు, అడకోక ఇచ్చేవాళ్ళే మహాత్ములు. వాళ్ళకి ఎంత తెలుసు. మనం ధ్యానం అభ్యాసం చేస్తూ ఉంటేనా ఎక్కడన్నా మూలలో కూర్చొని చేస్తేనా వాళ్ళ లోపల ఉన్నారు గురు, ఇక్కడ బయట నుంచి వచ్చి దయా చేసేలే. ఎప్పటి నుంచి ఆయన నామం ఇచ్చినారో శబ్దరూపంగా మన లోపలే కూర్చున్నారు గురు, ఆయనకి అంతా తెలుసు. ఎప్పుడు మనం నామరూపమై ఉంటామో ఆయన లోపల నుంచి దయా చేస్తారు. సేవకు భావమై సేవాధారమై పగల రాత్రి సేవారూపం అయిపోతామో ఆయన దయా చేస్తారు. మళ్ళీ ఈ రెండే మార్గం ఉంది. ఇంకో వేరే జబర్దస్తిగా మనం మహాత్ముల దగ్గర పోయి అడిగితేనా ఎంత వినంతి చేస్తేనా వాళ్ళ దయ దొరికేది కాదు. దయ భజన నుంచి దొరుకుతుంది, లేకుంటే సేవ నుంచి దొరుకుతుంది. ఇది రెండు సిద్ధాంతాలు. దాని కొరకే మహాత్ములు అదే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, సేవకు మళ్ళీ స్వామి ఇద్దరుదో ఒకే మతమే కావాలా. స్వామిదేం మతం ఉంటుంది, గురుదా ఈయన ధ్యానం చేసుకొని యంత్రంలో రాని, గురువుకి యంత్రంలో ప్రయత్నం చేయని, ఈయనకి గురువు పైన నమ్మక రాని అంట. సేవకు లోపల అదే భావం వచ్చేస్తే కార్యసిద్ధి అయిపోతుంది, గురు దయ మనకి దొరికిపోతుంది. జై द्वार धनी के पड़े रहे, धक्का धनी का खाए, द्वार धनी के कबक धनी निवाजए, जो धर छाड़े न जाए, जो धर छाड़े न जाए. మళ్ళీ కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, సేవకుడు ఎట్లాగా ఉండాలా, ఎప్పుడో ఆ ధని వాకల ముందరే పడి ఉండాలంట, ఎప్పుడో సొంత సమాగంలో పడి ఉండాల. ఆశ్రమములు అంటే ఆశ్రమంలో కాదు, ఇప్పుడు మనం నామస్మరణ ధ్యానం చేస్తూ ఉంటేనే వాళ్ళు వాకల ముందర పడి ఉన్నట్లే ఆయన దయా చేస్తారు. మళ్ళీ ఎప్పుడో ఆయన రూపం అయి ఉండాలి. ఆయన ఎంత కొడితే తిడితే ఏమేమో అంతేనా మనమా వాళ్ళ తల ఇడిసిపెట్టి పోకూడదంట. చూడండి, ఒక కుక్క ఉంటుందా,
మనంకే దానికే సాక్కుంటే మనకి కొడితేనే అది పోతుంది, అప్పుడు మళ్ళీ వచ్చి ఆడే పడుతుంది. మళ్ళీ మనము శిష్యుడు అయి అంత మాత్రం దీంతో నమ్రత రాకపోతే, మళ్ళీ ఆ కుక్కలు ఉండే భావమన్ను లేకపోతే, ఇగో గురువు అకస్మాత్ యాదోగో మన మంచి కొరకు అకస్మాత్ తిడితే ఏమేమంటే మనకి అప్పుడు బేజారు అవుతుంది. ఇంత మందిలో నాకు ఇట్లా అన్నారో, నా మర్యాద తీసినారో, ఇంకో గురువు నిందా చేసే శురు చేస్తారు. ఇంకో విడిచిపెట్టండి గురువుకి అంట దూరం అయ్యే ప్రయత్నం చేస్తారు. అంటే ఇది ప్రేమ కాదు, ఇది గురు భక్తి కాదు. భక్తి చాలా శ్రేష్టమైన వస్తువు ఉన్నది. గురు రూపమ అయి ఉండేది భక్తి, పరమాత్మ నామరూపమై ఉండేది భక్తి. ఇంకో వేరే మనసులో వేరే విచారం వస్తుంది అంటే అది భక్తి కాదు. దాని కొరకే సేవకుడు అంటే ఎట్లా వాళ్ళు ఉండాలా, ఎప్పుడు తన స్వామి ఇంటి ముందర పడి ఉండాలంట. ధ్యానం రూపముకా లేకుంటే సేవా రూపముకా ఎక్కడన్నా పడి ఉంటే పర్వాలేదు, ఎప్పుడు అదే రూపమే అయి ఉండాల. అప్పుడు గురుకృప సహజంలో దొరికిపోతుంది. గురువు ఎక్కడ బయట నుంచి వచ్చి ఆయన దయా చేసేలే, ఆయన లోపల ఉన్నారు. సొంత ఎప్పుడుగా చనిపోయే వాళ్ళు కాదు, వాళ్ళ ఆత్మ అమర ఉంటుంది. శరీరానికి పారేసిపోతారు కానీ వాళ్ళ ఆత్మ అమరు ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ ఉండేవాళ్ళే. మనం ఎప్పుడో వాళ్ళపైన ప్రేమ విశ్వాసాలు పెట్టుకొని నడుస్తుంటాం, ఆయన దయా ఆటోమేటిక్గా మనకి దొరుకుతుంది. అంటే మనకి నమ్మకం రాదు. ఎందుకో గురు చరణంలో మనం ఎందుకో పోతుంటాం అంటే ముక్తి కొరికే, భుక్తి కొరికే కాదు. గురు దగ్గర పోతే ఈ పని అవుతుందా, ఆ పని అవుతుందా, వ్యాధి పోతుందా, వ్యాపారం బాగా నడుస్తుంది, దేని కొరకే కాదు. దేని కొరకు గురువు దగ్గర పోయే పని ఏముందా? మనం ఎందుకు గురువు దగ్గర పోతామా? ముక్తి కొరకే. మళ్ళీ మళ్ళీ సత్య పుట్టలో మనం రాకూడదు. ముక్తి కొరకే పోయేది, భుక్తి కొరకే కాదు. భుక్తి కొరకే గురువు దగ్గర ఎందుకు పోవాలా? మనం వ్యాపారం చేసుకుంటే డబ్బు దొరుకుతుంది, డాక్టర్ దగ్గర పోతే వ్యాధి పోతుంది, దాని గురువు దగ్గర ఎందుకు పోవాలా? ఇంకో లేదు ముక్తి. మళ్ళీ సత్య పుట్టలో మనం రాకూడదు అంటే గురువు దగ్గర పోయేది. వాళ్ళేం చేస్తారా, మన జవాబారి తీసుకుంటారు. లోపల మన ఆత్మకి నాదాన్ని శబ్దాన్ని కనెక్షన్ ఇస్తారు. మన రికార్డు ఎం దేవరా నుంచి తన స్వాధీనం తీసుకుంటారు. శబ్ద రూపంగా మన లోపలే కూర్చుంటారు. అప్పుడు నుంచి గురువు ఎప్పుడు మన జత ఉంటారు. ఎందుకు ఆయన మనకే సహాయం చేసాలే, మనం ఆయనకి మర్చిపోతాం. పగల రాత్రి సంసార చింతనములో వెళ్ళిపోతాం. మళ్ళీ గురువు ఎట్లాగా దయా చేస్తారా? ఆయన నామరూపమై చూడండి, ఆయన ఎందుకు దయా చేసాలే, ఆయన భక్త వాత్సల్య. ఒక కొత్త ఆవు దూడేసింది చూడండి, అది పారుతా ఉంటే ఆవు వెనక్కి పారుతా ఉంటుంది. ఎందుకు? దానికి మమత దానిపైన. ఇది ఎక్కడన్నా పోయి పడుతుంది, ఏమా ఇది అవుతుంది అంటానికి. అలాగా ఒక శిష్యుడు పారితే వాళ్ళనికి గురువు పారుతారు. ఎప్పుడు మనం గురు రూపమై ఉంటే, మళ్ళీ లోక వస్తు రూపమై ఉంటే గురువు వచ్చేలేదు, వాళ్ళ కృప దొరకలేదు. దాని కొరకే ఆ శిష్యుడు ఎట్లాగా ఉండాలా, ఎప్పుడు ఆయన వాక్కల ముందర పడి ఉండాలా అంటే ఆయన ధ్యానం ఉండాలా, లేకుంటే సేవా రూపంలో గురు రూపమై ఉండాలా. అప్పుడు ఇది సాధ్యమవుతుంది. గురు కృప ఆటోమేటిక్గా దొరికిపోతుంది. మనకి ఎక్కడ బయట పోయే పనిలే, ఆశ్రమంలో పోయి ఉండే పనిలే. ఆయన ఇచ్చి నామస్మరణ ధ్యానం చేస్తూ ఉంటే చాలు. అన్నం తినేప్పుడు, దావు నడిచేప్పుడు, పని పాటు చేసేప్పుడు, వంట చేసుకునేప్పుడు ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే సహజంలో ఆయన కృప మనకి దొరికిపోతుంది. అంటే చాలా సులభంగా ఉంది అంటే చేస్తే, లేకుంటే చాలా కఠినంగా ఉంది. ఎందుకో మనసుకే ఇది అలవాట్లేదు, అది అలవాటు పడింది. నామంలో నామస్మరణ చేసే అలవాట్లేదు, ఇది కొత్తగా ఉంది. ఈ లోక చింతనం చేసేది అలవాటు పడి ఉంది, అది ఒక దాంట్లో పోయి అదే రూపమే అవుతా ఉంటుంది. మనం నామస్మరణ చేయాలంటే ప్రయత్నం చేస్తే అది సంసార స్మరణ తెచ్చి పెడతా ఉంటాం. నామస్మరణ తొట్టుపోనిచ్చలే, దాని మాలిక్ ఆర్డర్ ఉంది. దానికి ఏం చేయాలంటే మనసుకే జబర్దస్తి నామములో పెట్టాలా. కొన్ని రోజు ఏదో పారిపోతా ఉంది, పట్టుకొని మళ్ళీ నామములు తెచ్చి పెట్టాలా, పారిపోతుంది మళ్ళీ తెచ్చి పెట్టాలా. దీనికి అభ్యాసం అంటారు. అట్లా చేస్తే ఒక రోజు మనసు నామరూపం అవుతుంది. లేదంటే లేదు. ప్రయత్నం చేసే నుంచి, సాధనము నుంచి, అభ్యాసం నుంచి మనసు ఒక రోజు నామరూపం అవుతుంది. అప్పుడు వద్దంటే నేను విడిసలే, ఇదే పడుతుంది. నువ్వు మాట్లాడుతూ ఉంటే మనసు నామంలో ఉంటుంది, మీ పని పాటు చేస్తూ ఉంటే మనసు నామంలో ఉంటుంది. అజప అయిపోతుంది. అజప అయితేనే అనాథ ప్రకటన అయిపోతుంది. మన చేతన అంతర్ముఖం ఆయలేక సురువు అవుతుంది. గురుకృప దొరికిపోతుంది.
అయితే చేసే ఫస్ట్ మనసుకి జబర్దస్తి నామంలో పెట్టాల, లేకుంటే మనసే నామరూపం అయ్యాలి. దాని కొరకు అదే మాట అంటున్నారు, సేవకుడు ఎట్లాగా ఉండాలా, ఆయన ఎప్పుడో స్వామి ఇంటి ముందులో పడి ఉండాలి. అంటే మనం సంసారం విడిచిపెట్టి భార్య పిల్ల విడిచిపెట్టి ఎక్కడైనా స్వామి ఆశ్రమంలో పోయి ఉండాలంటలేదు. సంసారములు మహాత్ములు ఏమంటారు, మీరు సంసారంలో ఉండండి, మీ కార్యాలు వ్యాపారం వ్యవహారం వ్యవసాయం ఏం చేస్తారు చేసుకోండి, అయితే మీ మనసు ఎప్పుడు నామంలో ఉండారు, గురు చండంలో. గురు రూపమై సంసారం చేయండి. సంసార రూపమై సంసారం చేస్తే మోసం అవుతారు. జహా ఆశ తహా వాస. ఎక్కడ మన ప్రేమ ఉంది అక్కడ మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. అదే ప్రేమ నామంలో ఉంటే, గురువులో ఉంటే గురువులు పోయి చేరుతారు. గురు కృప ఆటోమేటిక్గా దొరుకుతుంది. అలాగా శరీరానికే పనిలో పెట్టాలా, మనసుకే నామములు పెట్టి ఉండాలా, గురు రూపమై సంసారం చేయాలా. ఇలాగా అంటున్నారు వాళ్ళు. ఇట్లాగా మనలో ప్రేమ ప్రకటన అయితే గురువు ఎక్కడ దూరం లేరు, ఆయన లోపల ఉన్నారు. ఆయన దయ ఆటోమేటిక్ గా మనకి దొరుకుతుంది, మన కార్యసిద్ధి అయిపోతుంది. कबीर गुरु सब को चाहे, गुरु को चाहे न कोई। कबीर गुरु सब को चाहे, गुरु को चाहे न कोई। जब लगा आस शरीर की तब लग दास न होए, तब लग दास न होए. మళ్ళీ కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఇప్పుడు మనందరికీ గురువు అవసరం. అంటే గురువుకి ఎవరు బ్యాక్ లేదు, మనందరికీ గురువు కావాలా. గురువు లేక ముక్తి లేదు. మనందరికీ గురువు అవసరం. అంటే గురువుకి ఎవరు బ్యాక్ లేదు. ఎందుకో గురు ప్రేమ వాళ్ళ గురు చరణములు ఉంటుంది, పరమాత్మలో ఉంటుంది. దాని కొరకే మనకే గురువు అవసరం. దాని కొరకే మనం గురువు చరణంలో ప్రేమ పెట్టుకోవాలి, కానీ గురువుకి ఏం అవసరం లేదు. ఆ గురువు తన గురువు ప్రేమలో మస్తుగా ఉంటారు. వారికి శిష్య పైన ఏమి ఉండలేవు. వారికి తన గురు చరణంలో ప్రేమ ఉంటుంది, పరమాత్మ చరణంలో ప్రేమ ఉంటుంది. దానికే మనందరికీ గురువు కావాలా. అంటే గురువుకి ఎవరు బేకలేదు. దాని కొరకే అంటున్నారు, మనము గురు చరణంలో ఫస్ట్ ప్రేమ చేయాలా. దాని కొరకే అంటారు, పైలే దాతా శిష భయ జో తన మన పాశీస్ और पीछे दाता गुरु भैया जो नाम दिया बख्शीस. ఫస్ట్ ఎవరు ఇస్తారు? శిష్యుడే. గురువు ఫస్ట్ తీసుకుంటారు. ఏమంటే తన మన ధన, ఈ మూడు ఇచ్చి మనం గురువు వాళ్ళ అయితే ఆయన అమూల్యమైన వస్తువు, యా వస్తువు ఆధారంలో ఈ సృష్టి నిలబడి ఉన్నది, ఆ నామం మనకి దానం ఇస్తారు. ఆ నామం మనలో ప్రకటన చేసేస్తారు, నాదం ప్రకటన చేసేస్తారు, మన కార్యసిద్ధి అయిపోతుంది. అంటే ఫస్ట్ మనం గురువు వాళ్ళకి కావాల్సింది. గురువు మనందరికీ గురువు అవసరం. అంటే గురువుకి ఎవరు బేకలే. దాని కొరకే మనం గురు చండంలో ప్రేమ చేయాలా, కానీ గురువు మనకి ప్రేమ చేస్తారంటే అది అబద్ధమే, సుల్లు. దాని కొరకే మనం ప్రేమ చేస్తే గురు కృప మనకి దొరుకుతుంది. మనం ప్రేమ చేయకపోతే గురువుకి ఏం పడింది? వాళ్ళ గురువు చండంలో వాళ్ళకి ప్రేమ ఉంటుంది, వాళ్ళ పరమాత్మ రూపంలో వాళ్ళు ఉంటారు. మన ఉద్ధారం కొరకే మనం గురు చరణంలో ప్రేమ చేయాల్సిందే. దానికి అదే మాట అంటున్నారు, జబలగ ఆస శరీరికి తబలగ జబలగ ఆస శరీరికి తబలగ దాసు న హోయే. అంటే ఎంతవరకే మన శరీర పైన అభిమానం ఉంది, ప్రేమ ఉన్నది, అంతవరకే మనం దాసుడు అయ్యేకి సాధ్యమే లేదా. ఇవన్నీ సద్గురు చరణములు అర్పితం చేయాల్సింది ఒకరోజు. ఇప్పుడు మనలో బలము లేదు సద్గురుకి శరణములో పోయేకి. తన మన ధనాన్ని గురుకించి గురువు వాళ్ళ అయ్యే కొరకే ఇప్పుడు మనలో తాకత్తు లేదు, బలం లేదు. దాని కొరకే సంత మహాత్ములు ఏం చేస్తారా? నామస్మరణ ధ్యానం ఇస్తారు. ఎప్పుడు నామస్మరణ ధ్యానం చేసి మన చేతన 9 ద్వారాలు వదిలిపెట్టి 10వ ద్వారంలో వస్తుందా? ఇక్కడ 10వ ద్వారంలో వస్తానే గురు ప్రకటన అవుతారు. ఫస్ట్ గురువు లోపల దర్శనం ఇస్తారు. గురువుకి లోపల చూస్తానే ఈయనకి నమ్మకం వచ్చేస్తుంది, నిజమైన ప్రేమ ప్రకటన అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళు సర్వ వెళ్ళిపోతారు. వద్దంటే ఈయన ఇడిసాడు, సంసారం విడిచిపెడతారు, గురువుకి శరణములు వెళ్ళిపోతారు, తన మన ధనాన్ని గురువుకి ఇచ్చేస్తారు. అప్పుడు గురువు ఆ అమూల్యమైన వస్తువు నామం, ఆ శబ్దం ప్రకటన చేసేస్తారు. అది గురువు దాతుంది. లేకుంటే అవే శబ్ద ప్రకటన అయ్యలే. మన మనసు నుంచి ఎంత ప్రయత్నం చేస్తేనా సాధ్యం అయ్యలే.
అది గురు కృప నుంచి వ్యక్తమయ్యేది. దాని కొరకు అంటున్నారు ఎంతవరకు మన శరీర పైన అభిమానం ఉంది, అహంకారం ఉంది, మనం దాసుడు అయ్యేకే సాధ్యమే లేదు. దాస్ జో కహాయకే ఆస్ జో కీజియే సో దాస్ నాహి. పల్టూ సాహెబ్ జీ అదే మాట అన్నారు. ఎవరు తన శరీర పైన అభిమానం పెట్టుకొని దాసు కావాలంటే పోతారు, వాళ్ళు ఎప్పుడుకి దాసుడు అయ్యలే. వాళ్ళు నామరూపం కావాల్సింది, గురు రూపం అయి సంసారం చేయాల్సింది. అప్పుడు వాళ్ళ కృప మనకి దొరుకుతుంది. శరీర పైన అభిమానం ఉంటే మాత్రం కార్యసిద్ధి అయ్యాలి, మన చేతనంతర్ముఖం అయ్యాలి. ఎప్పుడు గురువు ఉండాల, గురువే ఉండాల, మనం ఉండకూడదు. అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. మనం ఉంటే కార్యసిద్ధి అయ్యాలి. सेवक सेवा मेरा है, सेवा करे दिन रात, सेवक सेवा मेरा है, सेवा करे दिन रात, कह कबीर को सेवका మళ్ళీ కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఒక సేవకుడు ఎవరు తన గురువుకి ఇచ్చి గురువు వాళ్ళు అయిపోతారా, అట్లా సేవకుడు గురు సన్నిధానంలో నిలబడతారు. ఇంకో కుసేవక తన మనసు బుద్ధి చతుర దాని ఆధారపడి ఉండేవాళ్ళు ఆ గురువు స్థానంలో నిలబడేకి సాధ్యమేలే. ఎట్లా వాళ్ళు పారిపోతారు. సేవ వాళ్ళ హరకతులు అంటే దాని కొరకే కరేంకరామే ఆపే ఆప్ చేపించేవాళ్ళు, మళ్ళీ చేపించే వాళ్ళ ఆయన కృప లేక మనలో ఆ బలం లేదు. ఆ గురు సన్నిధానంలో అన్ని విడిచిపెట్టి ఉండేకే ఆ ఆశ్రమంలో చాలా కష్టమైన జీవనం ఉంటుంది. అక్కడ మనం ఏమేమో కోరింది మనకి దొరకలే. గురు హుకుములు మళ్ళీ సేవ పగల రాత్రి సేవలు ఉండాల, చాలా కఠినంగా ఉంటుంది. మనం చూస్తుంటే మన బాబా సోమనాథ్ మహారాజ్ గారు ఉండేప్పుడు ఇంటిలో కొట్లాట పెట్టుకొని లేకుంటే ఏమేమి అయ్యి చాలా మంది వచ్చేవాళ్ళు. అక్కడ వచ్చి ఏమంటుండా, స్వామి నేను 15 రోజులు ఇక్కడ ధ్యానం చేసి పోవాలి అంట ఫస్ట్ అడిగేది మహారాజ్కి. మహారాజ్ ఇంకో ధ్యానం చేసే వాళ్ళ వస్తే ఇంకొద్దంటారు, కానీ ఎప్పుడు ఉండండి సంతోషమే అంటుంది. ఇంకో అక్కడ మనకి బెడ్ సీట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, దోమలు పరదా ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. దోమలు అంటే విపరీతం. అక్కడ గలీజ్ బెంగళూరు గటర్ నీళ్ళు అంతా వ్యవసాయానికి ఉపయోగం చేసేవాళ్ళు. గలీజ్ నీళ్ళు, గలీజ్ కాలువ నీళ్ళే. 80 ఎకరాంతా వ్యవసాయమే. దాంట్లో దోమలు అంటే విపరీత. పగలంతా దోమలు, రాత్రి అంతా దోమలు, అంత విపరీత. మళ్ళా వీళ్ళకేమంటే రాత్రి అంతా దోమలు కొరుకుతుండే. ఎందుకో మనం ఇక్కడ ఉండే వాళ్ళకి అలవాటు ఉంటుంది, బెడ్షీట్ ఇవన్నీ మోసుకోపోయాలి ఎక్కడ పోతే ప్రోగ్రాంలు. చాలా మందికి అలవాటు పంచి కట్టు వేసుకుంటారు. ఇవాళ బాగా మర్యాద ఇస్తుంది. కంబులు వేసుకుంటే నడిసెక్కలే, పైనుంచి వస్తుంది. అంతా పెద్ద పెద్ద దోమలంతా. ఇక రాత్రి అంతా నిద్ర లేదు, తొందరది. పొద్దున మళ్ళీ పోయేది టిఫిన్ చేస్తాను మహారాజ్ దగ్గర పోయి, స్వామి ఆ కార్యం ఉందా, ఈ కార్యం ఉంది, అది చేసి మళ్ళీ వస్తామనేది వెళ్ళిపోయింది. 15 నెల ఉంటామంటే చెప్పి మళ్ళీ ఒక్క రోజుకి పారిపోతుంది. ఎందుకో ఆశ్రమ జీవనం అంతా చాలా కఠినంగా ఉంటుంది. మనం కోరినంత తిండి పదార్థాలు దొరకాలి, వస్తువులు దొరకాలి. పగల రాత్రి సేవ, రాత్రి పగలంతా సేవ, రాత్రి అంతా దోమలు కాట, చాలా కఠినం. ఇంకో మహారాజ్ గారు ఏం చేస్తుండే, ఆ కాలువ నీళ్ళు వస్తుంది, 4 కిలోమీటర్ కాలువ క్లీన్ చేసేకి పంపిస్తుంది అండి 20 మందికి. ఇంత నీళ్ళు నిలబడాలి గటర్లు. ఆ చర్మం అంతా ఆసిడ్ నీళ్ళు, ఫ్యాక్టరీ నీళ్ళు, గటర్ గలీజ్ నీళ్ళు అంతా దాంట్లో సేరి వస్తూ ఉంటుంది. దాంట్లో పోతాను 2 నిమిషాలకి అంతా తెల్ల అయిపోతుంది ఆ చర్మం అంతా. వీళ్ళు 15 రోజులు పోయి సేవ చేసి రావాల. 4 కిలోమీటర్లు అంతా క్లీన్ చేస్తే నీళ్ళు వచ్చే గడ్డి పెరుగుతుంది, గలీజ్ అనుకుంటుంది నిండు. మళ్ళీ పోయి 15 రోజులు సేవ చేసి 4 కిలోమీటర్ క్లీన్ చేసి వస్తేనే నీళ్ళు వచ్చేది ఆశ్రమానికి. చాలా గొప్ప నమ్మక. ఇంకో పొద్దున పోయి నీళ్ళు నిలబడితే 2 నిమిషాలకి చర్మం అంతా తెల్లగా అయిపోతుంది. అట్లా సాయంత్రం వరకు దాంట్లో ఉండాలి.
గడ్డి కోసి బయట పారేయాలా, మట్టి అంతా తీసి పక్కకి పెట్టాలా, కాలువలు క్లీన్ చేసుకొని రావాలి. దాంట్లో పీనుగులు ఇంకో ఎట్లా వస్తువులు అన్ని కొట్టుకు వస్తా ఉంటుంది. చాలా కఠినమైన దుర్గంధి వాసన. చేతో సోప్ వేసుకొని కడక్తేనే పోయేది కాదు. మళ్ళీ ఎట్లా ముద్ద తినేల, అక్కడ ఏం పెడుతుందో ముద్ద రాములాడు అంటారు. నల్ల నాచి చేస్తారు. మనం ఇక్కడ కర్ణాటకలో ఎక్కువ తింటారు. అదో మన రొట్టె తినే వాళ్ళకి అది పోదు లోపలికి, టీక సప్పగా ఉంటుంది. మళ్ళీ ఆ భోజనాల పైన ఆయన ఎట్లా కొంటారు, వాసన అట్లాగా ఉంటుంది. చాలా కఠినంగా. దాని కొరకే ఎవరు నిలబడతారో ఆయన దయా చేస్తే, ఆ గురు కృప చేస్తే అట్లా వాళ్ళు అక్కడ నిలబడతారు. లేకుంటే ఇగో మనసు బుద్ధి నుంచి ఉండే వాళ్ళు మాత్రం అక్కడ నిలబడక సాధ్యమేలే, పారిపోతారు. దాని కొరకే ఆ గురు కృప నుంచి ఇవన్నీ అయ్యేది వస్తువు. ఎవరిపైన ఆయన కరుణ దయా కలుగుతుంది, అట్లా వాళ్ళ పైన ఆయన దయా చేస్తారు. వాళ్ళ కృప నుంచి ఆయన అక్కడ ఉండి సేవ చేస్తారు. లేకుంటే మనం ఉంటామంటే మనసు ఒక సెకండ్ ఉండిచ్చాలి అక్కడ, ఆయన కృప లేకపోతే. దానికి గురువే చేపిస్తారు. అహంకారం మనం చేస్తున్నామంట చేపించే వాళ్ళు ఆయన. లేకుంటే ఒక రోజు మనం ఆశ్రమంలో ఉండకయ్యేది. అంటే ఆయన కృప నుంచి అక్కడ అన్ని నడుస్తా ఉంటుంది. నిర్బంధన బంధార హే బంధా నిర్బంధ నిర్బంధన బంధార హే బంధా నిర్బంధ कर्म करे करता नहीं दास कहावे सोय दास कहावे सोय. మళ్ళీ కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఎవరు గురు వాక్యంలో కట్టుబడిగా ఉంటారు, బంధనంలో ఉంటారు, వాళ్ళే నిర్బంధం అవుతారు, వాళ్ళు దాటిపోతారు. ఎవరు నిర్బంధక గురు వాక్యము నుంచి దూరం అయిపోతారు, మళ్ళీ వాళ్ళు ఎక్కడికి అయ్యలేదు. బంధ నిర్బంధ హోయ్. గురు వాక్యంలో నడిసే వాళ్ళు బంధితు ఉంటారో వాళ్ళు భవసాగర్ దాటిపోతారు. ఇంకో ఎవరు వాళ్ళ వాక్యం నుంచి దూరంగా నిర్బంధంగా ఉంటారో వాళ్ళు ఎక్కడికి అయ్యలే. వాళ్ళు ఎప్పుడు ఈ మాయా మళ్ళీ కాల్ కంపౌండ్ లో ఖైదవై ఉంటారు, ఆ దానిలో బంధితుగా ఉంటారు. దాని నుంచి అంటున్నారు, గురు వాక్యములో కట్టుబడి ఉండే వాళ్ళు చెప్పిన ప్రకారం నడిసే వాళ్ళు నిర్బంధం అయిపోతారు. వాళ్ళు లోకము నుంచి మా కాలం మళ్ళీ జాల నుంచి కడిగాక అయిపోతారు, మాయాజాల నుంచి. ఇంకో ఎవరు దీంట్లో కట్టుబడి వాళ్ళు ఉంటారో సంసారంలో, వాళ్ళు గురువాక్యం నుంచి దూరంగా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ బంధనంలో పడి ఉంటారు, వాళ్ళకి ముక్తి లేదా. ఎందుకో ఇదే ఆశమే మత్తే ఈ లోకంలో తీసుకొస్తుంది. జహా ఆశ తహా వాస. ఇదే కుటుంబ పరివార మమతాలు, కుటుంబ పరివార ప్రేమ మోహమే మళ్ళీ లోకంలో తీసుకొస్తుంది. అదే జాగాలో బాధిస్తుంది. కుక్క నక్కాయి, ఎద్దు బర్రెలాయి అదే ఇంటి ముందు వస్తారు. సివిలాయి, ఎలకాయి, దోమలాయి అదే ఇంటిలో ఉంటారు. చేసిన కర్మాలు పట్టే శరీరం దొరుకుతుంది, మానవ శరీరం దొరకలేదు. మనం ఎట్లా కర్మాలు చేసి ఉంటామో ఆ కర్మాల పైన ఆధారపడి ఉండే శరీరం, మానవ శరీరం మంచి భాగ్యం నుంచి దొరికింది. మరీ దొరకది కానీ. దాని కొరకు అంటున్నారు, అట్లాగా ఎవరు గురువు వాక్యములో కట్టుబడిగా ఉండరో వాళ్ళు నిర్బంధం అయిపోతారు, వాళ్ళు దాటిపోతారు బహుశా గురు కృప నుంచి. మళ్ళీ ఎవరు గురువు వాక్యములో కట్టుబడి లేక నిర్బంధంగా ఉండరో వాళ్ళు బంధిత అయి ఉంటారు, మళ్ళీ సత్యపుట్టలు వస్తూ ఉంటారు. దాని నుంచి వాళ్ళకి ఎప్పుడు బాధ తప్పలే. గురు సమరథ సిర पर खड़े कहा कमे तो ही दास गुरु समरथ सिर पर खड़े कहा कमे तो ही दास रे सेवा करे मुक्ति न छाड़े पास मुक्ति न छाड़े पास. మళ్ళీ కబీర్ సాహెబ్ గారు అంటున్నారా, గురు సమరథ సిర్పర్ ఖడే కాహ కమి తోహే దాస్. అంటే ఎవరు గురు వాక్యములో నడిసే వాళ్ళు, గురు హుకుములో కట్టుబడి వాళ్ళు ఉండేవాళ్ళు,
గురుకులంలో నడిచే వాళ్ళకే గురువు ఎప్పటికీ వాళ్ళ శిరస్సు పైన ఉంటారు. వాళ్ళ కృప, వాళ్ళ దయాసేతు వాళ్ళ శిరస్సు పైన ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. ఏం తక్కువ పడినిచ్చలే వాళ్ళకి. ఇది ప్రత్యక్ష ప్రమాణంగా ఉంది. అంటే మనం గురువాక్యంలో కట్టుబడిగా ఉండాలా, సంసారంలో కాదు. గురువాక్యములు వాళ్ళు చెప్పిన ప్రకారం నడాల. గురువు వాళ్ళ సంసారం చేయాలా. అప్పుడు చూడండి గురుకృప మనకి దొరుకుతుంది. ఆయన మన తల పైన ఉంటారు. ప్రతి ఒక్క జాగాలో మనకి కాపాడుతారు. మనం ఏం కోరితే ఆయన ఇస్తారు. ఆయన కులమాలికుడు. మనం అనుకుంటాం గురు ఇచ్చాలే, ఆ మందిరంలో మాత్ర ఆ దేవుడు ఇస్తారు, గురు ఇచ్చలేదా. ఏమంటారు? గురు సమాన దాతానే జగమే, గురు సమాన దాతానే. గురు సమాన ఇంకో దాత ఇచ్చేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయనకి నమ్మి చూడండి, గురువు వాళ్ళ చూడండి. ఇంకో నాకు ఒక పైసా ఇచ్చేవాళ్ళు లేరు ఎవరు. మన పరిస్థితి చాలా నాజుక్గా, మనం చిన్న వయసులో ఎంత బాధపడినాం. ఓ గురు సన్నిధానంలో సేవ చేసేందుకే వాళ్ళు చెప్పిన ప్రకారం